खुशामदीद मोहतरम नासरीन, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। मसाज सेंटर की आड़ में चलाए जाने वाले एक और सेक्स रैकेट का किया गया पर्दाफाश। वाज़ेह रहे, ना सिर्फ शहर के मुज़ाफ़ाती इलाक़ों बल्कि आजकल शहर के मसरूफ़ तरीन व रिहायशी इलाक़ों के अपार्टमेंट्स में भी इस तरह की गैर क़ानूनी व शर्मनाक सरगर्मियाँ अंजाम दी जा रही है। अलवाल के इलाके में चलाए जाने वाले जिस्म फरोशी के रैकेट का भी किया गया पर्दाफाश। मसाज सेंटर का बोर्ड लगाकर मुंतज़िमीन की जानिब से सेक्स रैकेट चलाया जा रहा था। स्पेशल ऑपरेशन टीम पुलिस ने एक ज़राए से मिली मुसद्दक़ा इत्तला पर कार्रवाई करते हुए अलवाल हिल्स के इलाके में चलाए जाने वाले वेलनेस स्पा सेंटर पर छापा करते हुए वहां से जुमला 9 अफराद को हिरासत में ले लिया, जिनमें 3 मुंतज़िमीन और 2 ख़वातीन शामिल है। गिरफ्तार शुदा ऑर्गेनाइज़र्स की शिनाख्त इमरान साई किशन के तौर पर की गई है। इनके कब्ज़े से 2000 रुपये की नकद रकम और मोबाइल फ़ोन्स को भी ज़ब्त कर लिया गया। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफ़सीलात। पेश है Z9 उर्दू न्यूज़ की एक खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद ताज़ा तरीन ख़बरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब ज़रूर कर लें। అల్వాల్ పిఎస్ సిబ్బందికి నమ్మదగ్గ సమాచారం మీద అల్వాల్ హిల్స్ ఏరియాలో చెందిన హైటెన్షన్ లైన్లో వెల్నెస్ స్పా అనే మసాజ్ సెంటర్లో ఇల్లీగల్ ప్రాస్టిట్యూషన్ యాక్టివిటీ జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇట్టి ఇన్ఫర్మేషన్పై అల్వాల్ సిబ్బంది మరియు నేను దాని మీద రైడ్ చేయడం జరిగిందండి. ఇట్టి దాంట్లో ఒక 3 ఆర్గనైజర్స్, ఒక 2 విక్టిమ్స్, ఒక 3 కస్టమర్స్ దొరకడం జరిగింది. ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకురావడం చేస్తూ ఉన్నారు. తర్వాత వీళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని వాళ్ళు కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. ఇటు వచ్చిన కస్టమర్స్ని 3000 నుంచి 6000 వరకు వాళ్ళ రకరకాల సర్వీసెస్ దాన్ని బేస్ చేసుకొని ఛార్జ్ చేస్తూ ఉన్నారు. దీనిపై మేము ఇమీడియట్గా వీళ్ళందరినీ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరిగిందండి. దీని మీద కేసు నమోదు చేసి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతూ ఉంది. ఇటు విషయాలపై సైబరాబాద్ పోలీసు అధికారులు మరియు సిబ్బంది చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉందండి. కాబట్టి ఇటు విషయంపై ఎవరున్నా ప్రజలు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము.